పాపాలంటే ఒకటొచ్చింది. మీరు ఏమనుకోకపోతే ఒక పిచ్చి ప్రశ్న ఒకటేస్తాను నేను. ఆహ్, చంద్రబాబు నాయుడు గారి వల్లే రామారావు గారు మనకు లేకుండా పోయారని మీలాంటోళ్ళు కొంతమంది ఎన్టీ రామారావు గారి అభిమానులు నమ్మారు. నమ్ముతారు ఇప్పటికి కూడా. అట్ ద సేమ్ టైమ్ మీ వల్ల ఆయన పోయారని కొంతమంది అంటూ ఉంటారు. ఇప్పటికీ అంటారు. నిన్నగాక మొన్న ఆవిడ రేణుకా చౌదరి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదో వీరభోగ వసంతరాయల కోసం మీరు ట్రై చేశారు. సో, దాంతో ఆయన ఆ బాధలో పోయారని. ఏదైనా గానీ అల్టిమేట్‌గా ఆంధ్రులకి, ప్రతి తెలుగువాడికి ఆయన దేవుడులాంటి ఆయన లేకుండా పోయాడు. ఎవరి వల్ల అనేది. ఒక్కటే రెడ్డి గారు మీకు చెప్పేదేముంది. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఎవరితో ఉన్నారు? లక్ష్మీ పార్వతితోనే ఉన్నారు. అవును. చివరి క్షణం వరకు కూడా ఏ భార్య గౌరవాన్ని ఆయన కాపాడారు. అంటే ఆమె మంచిదైతేనే కదా! ఆయన అలా తన భార్య గౌరవం కోసం నిలబడగలిగేది. ఇప్పుడు బయట వాళ్ళు తప్పు చేసింది బయట వాళ్ళు. పదవి లాగింది వాళ్ళు. అవమానం చేసింది వాళ్ళు. ఆయన బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింప చేసింది వాళ్ళు. అవును. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వాళ్ళు. ఇవన్నీ కూడా ఓపెన్‌గా ఉన్నాయే గదండీ! అవును. అవును. ఇవి ఆరోపణలైతే కాదుగా. కాదు. నిజాలే. నిజాలే గదా! వాస్తవం జరిగినయే కదా! అవును. చివరి క్షణాల్లో ఎన్టీఆర్ గారు ఎవరి మీద కోపం తెచ్చుకున్నారండి? చంద్రబాబు మీదే కదా! అవును. అవును. ఆడియోలు, వీడియోలన్నీ కూడా ఆయన రిలీజ్ చేశారు కదా! అవును. చంద్రబాబు చేసిన దుర్మార్గం ఇప్పుడైతే చాలా వైరల్ అయి తిరుగుతా ఉంది అవును. సోషల్ అప్పుడు మీడియా. ధర్మపీఠం నేను ఆయన ఉన్నాను. అప్పుడు మాట్లాడిన ధర్మపీఠం మాటలు, చేశాం కదా! మీరు వచ్చారు. ఆయన చేసిన ఉన్నారు. మాటలు హ్మ్. ఎక్కడైనా ఎన్టీఆర్ గారు తన భార్య గురించి ఒక్క చెడ్డ లేదు మాట చెప్పలేదు. మాట్లాడారండి. ఈమె వల్లే నాకిలా నష్టం జరిగిందని ఒక్క మాట చెప్పారండి. మరి వీళ్ళు ఎంతమంది ఏం మాట్లాడితే నాకెందుకండి భరద్వాజ్ గారు? హ్మ్. అసలైన మనం ఎవరినైతే దేవుళ్ళలాగా చూస్తున్నామో, ఎవరినైతే అభిమానిస్తున్నామో, ఆ వ్యక్తి నా భార్య దేవత లాంటిదని చెప్పినప్పుడు, ఆ సర్టిఫికేట్ ముందు వీళ్ళు మాట్లాడే మాటలెంతండి? హ్మ్. అందుకే వీళ్ళెవరిని నేను లెక్క చేయదలుచుకోలేదండి. అందువల్ల వీళ్ళెన్ని పిచ్చి మాటలు మాట్లాడినా వీళ్ళంతా గూడా ద్రోహులు, దొంగలు. హ్మ్. దొంగలు మాట్లాడే మాటలకు విలువుంటుందా? వెన్నుపోటుదారులు మాట్లాడే మాటలకు విలువుంటుందా? చివరి క్షణం వరకు నేను ఆయన్ని నమ్మాను. ఆయన నన్ను నమ్మారు. మా ఇద్దరి జీవితం అలా ముడిపడిపోయింది. నేనొచ్చాక ఆయన కలిసొచ్చిందని ఎంతో నమ్మారు. అవును. అలాగే ఆయన ఆశయాల అడుగుజాడల్లో ఒక్క రూపాయి నేను ఎప్పుడైనా ఎవ్వరి దగ్గరైనా తీసుకున్నానా అండి? ఎవ్వరైనా ఒక్కళ్ళు చెప్పగలరా అసలు? దయాకరా అదెవరో ఏదో వడ్డాణం ఇస్తే మంత్రి స్థానం మీరు చెప్పారని దుర్మార్గుడు. చెప్తారు. నేను అందుకే కేసీఆర్‌కి కూడా లెటర్ రాశానండి. హ్మ్. కేసీఆర్‌కి రాశాను లెటరు. తర్వాత సంతోష్ కుమార్ అని వాళ్ళ ఎంపీ ఎంపీ ఉన్నాడు గదా! ఉన్నాడు. అవును. ఇప్పటికి నా ఫోన్‌లో ఉంటదండి. హ్మ్. ఆయనతో మాట్లాడి ఈ దుర్మార్గుడు ఇలా వచ్చి మాట్లాడుతున్నాడు. హ్మ్. హ్మ్. స్వయంగా అతనికి పంపానండి నేను. హ్మ్. నీకు నిజంగా నీకు ఇప్పుడు మనవలు, మనవరాళ్ళు ఉండుంటారు గదా! అవును. నీ మనవరాళ్ళ మీద, మనవల మీద నువ్వు ఒట్టేసి ప్రమాణం చేసి, హ్మ్. నిజంగా ఎప్పుడైనా నేను కలవటం గాని నన్ను పర్సనల్‌గా అయినా, లేతే నేను ఈ విధంగా నిన్నే కాదు పార్టీలో ఎవరినైనా సరే ఒక్క రూపాయి నేను అడిగినట్టు ఎవరైనా నిరూపించండి. ప్రమాణం చేసి చెప్పండి మీకు నమ్మకం ఉంటే. దేవుళ్ళని గూడా నమ్మని వాళ్ళు చాలా మందున్నారు. అవును. దేవుళ్ళ మీద దొంగ ఓట్లేస్తా ఉన్నారు. హ్మ్. కానీ సెంటిమెంట్ ఏంటంటే కొంచెం మన ఫ్యామిలీ. అవును. మన పిల్లలు వాళ్ళంటే, మనవలు మనమంటే ఇంకా ప్రేముంటుంది. అవును. అందువల్ల వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు దయాకర్ ఇప్పుడు గూడా మీ ముందు గూడా అడుగుతున్నానండి. అవును. దయాకర్ నువ్వు నిజంగా నీకు మన మానవత్వం అనేది ఉంటే మనిషివైతే ఎందుకు మినిస్టర్‌లవుతారో తెలీదండి ఇలాంటి వాళ్ళు. అబద్ధాలు చెప్పటానికా మినిస్టర్‌లు? హ్మ్. ఆ! ఎప్పుడో పోయింది ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు కావాలని ఏబిఎన్‌లో నీ చేత చెప్పించి అడిగించారనేది లోకానికి తెలుసు. అవును. అయినా నీ వ్యక్తిత్వం ఏమైపోయింది? అవును. నీ మానవత్వం ఏమైపోయింది? మీ అన్నగారి భార్య మీద అంత దారుణమైన నిందేయటానికి నీ మనస్సు ఎట్లా ఒప్పింది? హ్మ్. అందుకే నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు అందరి ముందని చెప్పి నేను అతనికి కూడా అలా పంపించానండి. ఇప్పుడు నా ఫోన్‌లో ఉంది మీకు చూపిస్తాను నేను. ఆ లెటర్ మీకు గూడా పంపిస్తాను భరద్వాజ్ గారు. అప్పుడే నేను కేసీఆర్ ఓకే. గారికి పంపానండి. మీ మినిస్టర్ ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఓకే. కూర్చొని. ఇప్పుడు వాళ్ళందరికీ ఇదేమో ప్రాబ్లమ్. మీరు పార్టీలో చేరారు. అన్నగారు ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్‌కి అగైనెస్ట్‌గానే కదా ఆయన పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌ని అవునండి. పంపించాలని పెట్టారు. ఏదైనా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పేరుకి వేరే గాని కాంగ్రెస్ పార్టీ ఇంకో రూపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా! కాదండి. మీరు ఎగనెస్ట్ దాంట్లోకెళ్లారు అనే కాంగ్రెస్. దాంట్లో ఎగనెస్ట్ కాంగ్రెస్ అండి అది గూడా. అగైనెస్ట్ కాంగ్రెస్ అని ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే కాంగ్రెస్ పార్టీ పక్కా కాంగ్రెస్. అవును. అందులోనే పుట్టారు. అవును. అందులోనే పెరిగారు. పాపం అందులోనే చనిపోయారు అవును. ఆయన. అవును. అవును. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఈ అబ్బాయిని వేరు చేసిందండి.
ఇతన్ని అవును. వేరు చేయటంతో అవమానపడ్డాడు. తన తండ్రి మాట నిలబెట్టడం కోసం బయటకొచ్చారు. ఏ కాంగ్రెస్ పార్టీ అతన్ని జైలుకి పంపిందండి? అదే కాంగ్రెస్ అవును. పార్టీయే గదా! అవును. అవును. అతని జీవితం అంతా అతను కలవగలడా కాంగ్రెస్ పార్టీతో? కలవడు. అందువల్ల అతను వేరైపోయి తన సొంతమైన పార్టీ పెట్టుకున్నాడు. కలవకపోయినా సొంత వాళ్ళ పార్టీ అయినా నాన్న గానీ పేరుతో పెట్టుకున్నాడు తప్ప అది మీరు ఎన్నైనా చెప్పండి. ఆ! ఆ రోజుల్లో ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు మొత్తం అంటే ఆల్‌మోస్ట్ ఓటర్స్‌తో సహా ఇటు డైవర్ట్ అయ్యారు. అవ్వచ్చండి. ఇప్పుడు అట్లా అనుకుంటే తెలుగుదేశంలో కాంగ్రెస్ వాళ్ళు లేరా? ఉన్నారు. రోడ్ నెంబర్ 13కి వచ్చినాం. ఉమ్. అస్సలు ఇల్లు అది చిన్న కూతురు కోసం కొన్నాడు. ఓకే, ఉమామహేశ్వరి గారి కోసం. ఉమ్మమ్మ కోసం కొన్నాడు. అయితే అప్పుడే అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడిండు. ఉమ్. అమ్మా నీకోసం ఇల్లు కొన్నామ్మా, ఉమ్. మీరు వచ్చే మటుకు ఇంట్లో ఉంటా, మీరు వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇచ్చేసి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాను అన్నాడు ఉమ్. అని చెప్పేసిండు. ఫోన్లో మాట్లాడిండు, బయటకు వచ్చిండు. ఎలా ఉండింది లచ్చన్న ఇల్లు అన్నాడు. మీరు ఏడేమి ఉంటారు సార్ ఇది, ఉమ్. మీరు ఉండే ఇల్లు సార్ ఇది రోడ్ నెంబర్ 13లో. ఆ. అంటే నీ ఇల్లు దీనికన్నా పెద్దదా? దీనికన్నా నా చిన్నది సార్ ఇల్లు, ఉమ్. నాది ఇంకా చిన్న రూమ్లు, ఉమ్. నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి, ఉమ్. నేను ఉంటా. ఉమ్మమ్మ వచ్చినాక ఉమ్మమ్మకి ఇచ్చేసి వేరే చూసుకుంటాను నేను. ఉమ్. సరే సార్ అని ఆయన ఫోన్లో మాట్లాడగా నేను విన్నా. ఉమ్. ఉమ్మమ్మ వచ్చినాక మీరు ఉండండి నాన్న, నేను అక్కడనే ఉంటాను, నేను ఉమ్. హ్యాబిట్స్లోనే ఉంటాను, దాని తర్వాత మీరు ఇక్కడనే ఉండండి అంటే ఇక ఆయన అక్కడనే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే ఈమె ఇంటర్ అయింది. లక్ష్మీపార్వతి. అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పనీకి. బుర్రకథనా జీవిత చరిత్ర ఏమో రాస్తా? అది తర్వాత మాట. బుర్రకథ చెప్పు. బుర్రకథ అంటే ఇట్లా చెప్తుంటారు అక్కడక్కడ విషయాలు. మన ఇది DD1 న్యూస్ DD1 న్యూస్ అందులో అవకాశం ఇప్పిమన్నట్టుంది. అవకాశం ఇప్పిండ్రి నాకు. భార్య భర్తలు ఇద్దరు వచ్చిర్రు. ఓకే, లక్ష్మీపార్వతి అలా భర్త ఇద్దరు ఇద్దరు వచ్చిర్రు. వచ్చి మాకు అవకాశం ఇస్తే సార్, దానికి రికమెండ్ ఎవరు చేసిర్రు? హెల్త్ కోడెల శివప్రసాద్. కోడలి శివప్రసాద్. రైట్. ఆయన రికమెండ్ చేసిండు. చేస్తేనే వీళ్ళకు ఈ టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చిర్రు. అదే DD1లో. DD1 ప్రోగ్రామ్. ఓకే. అయితే ఆ ప్రోగ్రామ్ చెప్తేకు వాళ్ళకు 15,000 20,000 ఇస్తుండే అప్పట్లో. పెద్ద అమౌంట్ అది. అది అమౌంట్ వాళ్ళు బతుకుతుంటారు కదా, సరే బతకండి అని ఆయన రికమెండ్కు సీఎం ఓకే చెప్పి ఇచ్చేసి NTR గారి దగ్గరకు వచ్చినారు. అట్లా ఇదైపోయింది, పరిచయం అయిపోయింది. ఆ పరిచయం తర్వాత ఎలక్షన్ మూమెంట్, ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో వీళ్ళకు ఇద్దరికి అరే వీళ్ళు ఉన్నారని వాళ్ళని పిలిచిండు. పిలిచి మీరు నా విషయంలో కొన్ని బుర్రకథగా చెప్పుర్రి అని ఆ స్కీమ్ అంతా రాసిస్తాడు ఆయన. ప్రజలకు ఉద్దేశించి చెప్పండి. ప్రజలకి అది రాసి ఇచ్చింది, అది చదవాలి, బుర్రకథలో చెప్పాలి. సార్ది ఇక్కడ మీటింగ్ ఉంటుంది కదా, వాళ్ళ ఇంకా ముంగడ పోయి చెప్పాలి. చెప్తుండాల. వాళ్ళ మీటింగ్ చెప్పగానే సార్ వస్తాడు. మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోవాలి. అట్లా కాన్ఫరెన్స్ లో 7 కాన్ఫరెన్స్లు, ఒక్క ఎమ్మెల్యే సీటుకు 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఎంపీకి ఎమ్మెల్యేకే 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఆ 7 కాన్ఫరెన్స్లలో వీళ్ళు మీటింగ్ పెట్టాలి. తర్వాత 7 కాన్ఫరెన్స్లకు ఒక్క ఎంపీ. అదే అంటున్నా. అయితే ఎమ్మెల్యేలు 7 కాన్ఫరెన్స్లు ఉంటాయి, ఒక ఎంపీ. అట్లా వీళ్ళు ఇక తిరుగుతూనే ఉంటే అట్లనే కంప్లీట్ పరిచయం అయిపోయింది. ఆయన నిడిచేసింది, ఈయనని పట్టుకున్నది. ఎట్లా పట్టుకుంది? ఇక ఇంతే, రోజు రావడము రోడ్ నెంబర్ 13 పైన ఆమెను పెట్టిండు. 13లో పైన ఒక రూమ్ ఇచ్చినాడు. రూమ్ ఇచ్చి రూమ్లో ఉంది. ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీపార్వతికి, ఆమె కూడా ఉంటుంటే. ఇక మేము 7 గంటల మటుకు ఉంటుంటాం. 7 గంటలకు వెళ్ళిపోతుంటుంటే, 7 గంటలకు వెళ్ళిపోయినాక ఈమె వస్తుండే, కిందికి వస్తుంటే లోపల ఉంటుండే. అట్లా ఇక ఈమె కంటిన్యూ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. NTR గారు క్లోజ్గా అయిపోయింది. ఇక పిల్లలకు తెలిసింది, పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసారు. ఇంటికి వచ్చి కొట్టిర్రు. ఎవరిని? ఈమెన్ లక్ష్మీపార్వతిని కొట్టిర్రు, చేసిర్రు. ఇక ఈయన ఏమంటలేడు, కామ్గా ఉంటున్నాడు.
చూస్తూ గమ్మునున్నాడు. కామ్గా ఉన్నాడు. ఉమ్. ఇక మొండివాడు ఏమంటే ఇక అట్లా గమ్మునుకున్నారు. ఇక ఎక్కువ ఎవరు కొట్టింది ఎక్కువ ఎవరు? అంత పిల్లలందరూ కొట్టిర్రబ్బా, బాలకృష్ణ, హరికృష్ణ, అందరూ. పురంధరేశ్వరి, లోకమ్మ ఉమ్, మెడ్రాస్లో లోకేశ్వరి గారు. ఉంటుంది, లోకమ్మ బాగా కొట్టింది. ఉమ్, మళ్ళా పులేంజేశ్వరమ్మ బాగా బాగా కొట్టేసి. ఉమ్. వాళ్ళ నాన్నగారిని తిట్టినారా ఏంది డాడీ? నాన్నని ఒక్క మాటలే, ఆయన తలకాయ వేసుకుని కింద నిలబడ్డాడు అంతే. కుర్చీ మీద కూర్చుంటూ ఇట్లనే ఉమ్, ఇక కొట్టేది. వాళ్ళు ఇక మొండోడు పోనీ అని వదులుకున్నారు అంతే. ఉమ్. ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది ఆమె. సో పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది? ఆమె పెళ్లి చేసుకుంది కదా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారిని. పెళ్ళి ఎట చేసుకుండప్ప, తిరుపతిలో చేసుకున్నాడు పెళ్లి. ఈయన నోటితో చెప్పిండు అంతే, ఉమ్, పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు అంతే, ఓకే అన్నాడు అంతే. ఉమ్. పెళ్లి అంటే ఎట్లా పెళ్లి కావాలి? అంటే బహిరంగంగా ఆయన దాచుకోకుండా ఇట్లా గుసగుసలు అవన్నీ కాకుండా బహిరంగంగా నేను ఈమెతో జీవించాలనుకుంటున్నాను తిరుపతిలో ఒక అలోన్ చేసేసిండు అంతే అంతే. అంతే. అంటే పద్ధతి ప్రకారం చేసుకోకపోయినా అందరికి మాత్రం చెప్పేసి నేను అందరికి ఈమెతో ఉంటున్నా అని చెప్పిండు చెప్పి. అంతే అంతే. ఉమ్. కానీ ఆ టైంలో మీరు గొడవ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనది ఎట్లా ఉండే అప్పుడు? ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యిండు? చంద్రబాబు కూడా అగలేస్టే ఉండే, ఉమ్, చంద్రబాబు కూడా అగలేస్టే ఉండే. ఉమ్, పిల్లలంతా ఒకటే, ఉమ్, పిల్లలంతా ఒక కూడా ఫైట్ చేసిర్రే మాకు. ఉమ్, ఇక తర్వాత సరే బాబా ఆమెను లోపల పెట్టుకోర్రి, మీరు బయటికి రావద్దు అని ఒక వారం రోజులు ఎవ్వరు రాలే. ఉమ్. తర్వాత ఇక అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉండిపోయినారు. ఇంకా తర్వాత ఆమె ఎప్పటి నుంచి ఈ రాజకీయంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది? ఇక ఆమె అప్పుడు చంద్రబాబు రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఉమ్. రెండు ఆయన చూస్తుండే. తెలుగుదేశం గవర్నమెంట్ లో వారు మధ్యలో పోయినట్టుంది ఒకసారి గవర్నమెంట్. ఒకసారి పోయిందబ్బా, పోతే ఈయన వచ్చాడు కదా, జయభాస్కర్ రెడ్డి ఉండే సీఎంగా. తర్వాత మళ్ళా అగెనెస్ట్ మళ్ళీ ఈయన ఓకే ఎన్టీ రామారావు గెలిచిండు, వచ్చిండు. అప్పుడు కూడా నేను ఆడనే ఉన్నా, ఆయనతోనే ఉన్నారు. ఆయనతోనే ఉన్నా. 225 సీట్లేమో వచ్చినాయి అప్పుడు. ఓకే. సో మళ్ళీ అధికారం వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి కీరోలు ఉండే ఆమెది, అంత కొట్టినని చేసినా ఆమె కీరోలుగా ఉండే. ఇక ఆడికెళ్ళి పతనం స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది అంతే. అంటే అంత వెలిగి సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒక ఆడ మనిషి వల్ల ఆ విధంగా అయిపోయింది. సో ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా అని? అదే జోక్యం చేసుకోబట్టుకనే ఆమెది పతనం అయిపోయింది. ఓకే. కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదా ఎన్టీఆర్ గారు? ఆయన చెప్పకపోతుండే బా, ఆయన ఎందుకు చెప్తుండే? ఆయన లాస్ట్ మొత్తము చాలా వీక్ అయిపోయింది ఆయన. ఓకే. ఎంత ఉంటుంది అప్పుడు ఆయన ఏజ్? 80 ఏళ్ళు ఉంటాడు ఆయన. 80 ఏళ్ళు. ఈ చెయ్యి లేవదు. ఓకే. ఇట్లా పట్టుకొని ఇట్లా నమస్కారం పెడతాడు. ఓకే. ఒక చెయ్యి లేవని కూడా దాంతోనే మళ్ళీ ఈ డౌన్ అయిపోతుంది. నాకు తర్వాత తెలిసింది ఈ చెయ్యి లేవదని. ఓకే. కానీ ఎవరికి తెలియనియలేనా? ఎవరు తెలియనియలే ఆయన. ఆయన అట్లా మేనేజ్ చేసిండు ఆయన. అది ఏందిరా ఈ జీవితం ఈయనది ఇట్లా అయిపోయింది. అప్పుడు హరిబాబు ఉండే, హరిబాబు కూడా చెప్పిన, హరిబాబు సారథి మొత్తం డౌన్ అయిపోతున్నాడు, ఎవరికైనా చూపెట్టుకోర్రి అయ్యా అంటే మంచి చెప్తా అని చూపెట్టుకోలే. ఆయన లాస్ట్ స్టేజ్ ఇట్లా అయిపోయింది. కార్లకి వెళ్ళి ఆయన లేవాలన్నా కానీ 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంటే నేను. ఓకే. రెండోసారి సీఎం ఉన్నప్పుడు ఇట్లా లేపుతుంటుంటే ఇట్లా డోర్ పట్టుకొని ఇది పట్టుకొని మెల్లగా లేస్తుంటే 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంటే నేను. అంత వీక్ అయిపోయింది ఆయన. ఎందుకు అంత వీక్ అయింది? కానీ మనం మెంటల్ గానా, మానసిక టెన్షన్? మొత్తం టెన్షన్ అయిపోయింది ఆయనకు. ఓకే. ఇటు లక్ష్మీపార్వతి వల్ల, అటు కుటుంబ సభ్యుల వల్ల. అరే అమ్మాయి ఒకసారి డెంటింగ్ చేయించుకుంటున్నాడు మన ఎమ్మెల్యే కాలనీస్ ఎదురుగానే. రామచంద్రరావు డాక్టర్ అయినా, ఓకే, గవర్నమెంట్ డాక్టర్ అయినా, ఇంట్లోనే చేస్తుండే. డెంటింగ్ చేయించుకొని బయలుదేరుదామంటే, ప్రసాద్ నువ్వు గోళీలు తీసుకొని రా, మేము బయలుదేరుతాం అంటే మేము ఇద్దరం కార్లో బయలుదేరినాం.
కృష్ణారావు బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. ఉమ్. అప్పటికి 1 month అవుతుంది చంద్రబాబు సీఎం అయ్యి. ఓకే, చంద్రబాబు సీఎం అయి వైస్రే గడన అయిపోయింది. 1 month అవుతుంది అది ఆయన సీఎం అయ్యి. అయితే వైస్రాయి ఎక్కుతున్నాము. లచ్చన్న బాబు గారు పాలన ఎట్లుంది? ఉమ్. నాకేం అడుగుతున్నావు సార్ అన్న. ఉమ్. నాకేం అడుగుతున్నావు? ఎందుకు కోపడుతున్నావు లచ్చన్న? నువ్వు బయట తిరుగుతావు కదా, ఉమ్. చెప్తారు కదా నన్ను. రాజకీయ చాణక్యుడు సార్ మంచిగా చేస్తున్నాడు అన్న. ఆ. అయినా కానీ మనం చేసింది కూడా తప్పే కదా సార్. రావణాసురుడు సీతను తీసుకొని లంకలో పెట్టుకొని నాశనం అయిపోయాడు. ఉమ్. మీరు ఈమెను తీసుకొచ్చి మీరు నాశనం అయిపోయారు, ఉన్న పేరు చెడగొట్టుకున్నారు. ఉమ్. అనగానే అనండి లచ్చన్న అందరు అన్నారు, నువ్వు ఒక్కడ వనలే, నువ్వు కూడా అన్నావు అని తలకాయ కింద వేసుకున్నాడు సార్. ఉమ్. రూమ్ నెంబర్ 13 పోయేదాకా లేపలే తలకాయ మీదకి. ఆ. నేను తలకాయ కొట్టుకున్నారు, ఎందుకన్నారు ఆయన నువ్వు అని. అప్పుడు ఎంత కాన్వేలు ఎన్నుండే, కార్లు ఎన్నుండే? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.